మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చి పూర్తి సంపూర్ణ బాధ్యతలు తీసుకుని పుత్తూరు ప్రజలకు నగరి నియోజకవర్గానికి చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అవ్వకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. మీ ఎమ్మెల్యే ఎవరు? 5 సంవత్సరాల క్రితం ఓటేసి గెలిపించారు. ఎవరు మీ ఎమ్మెల్యే? జబర్దస్త్ రోజా. ఎలా ఉంది రోజమ్మ కథ? ఎప్పుడైనా పలుకుతున్నారా? ఇలాగే ఎలా ఉందన్నా రోజమ్మ కథ అంటే, మాకు ఒకరు కాదు తల్లి, ఒక మంత్రి కాదు, 4 మంత్రులు అన్నారు. 4 మంత్రులంట. రోజమ్మట, రోజమ్మ భర్తట, రోజమ్మకి 2 అన్నలట, అందరూ 4 చలామణి చేస్తారట. జబర్దస్త్గా దోచుకుంటున్నారని చెప్పారు. నిజమేనా? నిజమేనా? మీరే చెప్పాలి, మీకే తెలియాలి. ఏ కొండను వదిలట్లేదంట, ఇసుక మాఫియా అయితే యథేచ్ఛగా చేస్తున్నారట. అన్నిట్లోనూ ఆఖరికి భూకంస ప్రభుత్వ భూములు కూడా వదలడం లేదంట రోజమ్మ. ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది? నమ్మి అధికారం ఇస్తే ఏం చేస్తున్నారు? మాటలు చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీలు అన్నారు, ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, పవర్ లూమ్ల కోసం 500 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఎన్ని మాటలు చెప్పారు? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? ఏమన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మరి ఎందుకు ఇచ్చినట్టు అధికారం వీళ్ళకి? మరి రోజమ్మా మీ హక్కుల కోసం, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం ఒక్కసారైనా మీ మధ్యకు వచ్చి పోరాటాలు చేశారా? ఒక్కసారైనా నిలదీశారా? మాకు ఎందుకు చేయడం లేదు అని అసెంబ్లీలో మాట్లాడారా? మరి ఎందుకు ఇచ్చినట్టు మీకు అధికారం? ఎందుకు ఓట్లేసినట్టు రోజమ్మకి? ఈసారి అయితే ఓడిపోతుందంట డెఫినెట్గా. వస్తారు వైసీపీ నాయకులు, డబ్బులు తీసుకొని వస్తారు. టీడీపీ నాయకులు కూడా డబ్బులు తీసుకొని వస్తారు. అవునా? ఎంతట్టున్నారు ఓటుకి? 5. వెరీ గుడ్. ఎంత ఇస్తే అంత తీసుకోండి, దంచి వసూలు చేయండి. మీ డబ్బులే. మీరు అధికారం ఇస్తే మీకు సేవలు చేయడం పోయి ఇసుక మాఫియా, ఈ దందాలు ఇలాంటివి చేసి సంపాదించుకున్న డబ్బులే, మీ డబ్బులే. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం వేయండి. ఎందుకంటే ఓటు వేస్తే అది మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా అఫెక్ట్ చేస్తుంది. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. 5 సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మీరందరూ ఓట్లేస్తే అప్పుడు చంద్రబాబు గెలిచారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఒక్కరైనా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అని తెలిసి కూడా ఒక్కరైనా పోరాటం చేశారా అధికారంలో ముఖ్యమంత్రులుగా ఉండి? మొదట చంద్రబాబు గారు ఏం చెప్పారు? చంద్రబాబు గారు మాకు 10 ఏళ్ళు సరిపోదు, మోడీ గారు 10 ఏళ్ళు ఇస్తామంటే మాకు 10 ఏళ్ళు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అన్నారు. వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాక వాళ్ళ మంత్రి పదవులు ఇస్తే మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. ఆఖరికి చూస్తే ఏమైంది? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా మళ్ళీ ప్రత్యేక హోదా ఊసు తీశాడా చంద్రబాబు గారు? ఊసరు వల్లిలా మారారు. అసలు ప్రత్యేక హోదా అవసరమే లేదన్నట్టుగా మారిపోయాడు చంద్రబాబు గారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారిని తిట్టిపోశారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు కొట్లాడటం లేదని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేశారు.
మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు వంచుతాము, ప్రత్యేక హోదా తీసుకొస్తామని వాగ్దానాలు చేశారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రండి అని చంద్రబాబు గారిని కూడా రమ్మన్నారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మి ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కసారైనా ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా? ఒక్క నిజమైన ఉద్యమమైనా? అసలు ప్రత్యేక హోదా మనకు ఎంత ముఖ్యం, మన బిడ్డలకు ఎంత ముఖ్యం. ప్రత్యేక హోదా మనకు వస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పరిశ్రమలు వస్తాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక 100 కొత్త పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. పక్కన కర్ణాటక కాదు, చెన్నై కాదు, తెలంగాణలో కాదు, ఇలాంటి ఎన్నో దాటుకుంటూ వెళ్ళిపోయేది ఆంధ్రప్రదేశ్. కానీ వచ్చిందా ప్రత్యేక హోదా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు పట్టించుకోవడం లేదు, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఎందుకంటే బీజేపీతో వాళ్ళకు దోస్తీ ముఖ్యం కాబట్టి. ఆ దోస్తీ కోసమని ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. చంద్రబాబు గారికి ఏమో మోడీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. చంద్రబాబు గారికి బహిరంగ పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో ఒక రహస్య పొత్తు ఉంది. ఎవరికి కంటికి కనిపించదు. కానీ గత 5 సంవత్సరాలుగా అదే మోడీకి ప్రతి బిల్లులోనూ సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదాని, అంబానీ ఎవరికి ఏ సహాయం కావాలంటే, ఏ బీజేపీ నాయకుడు ఏ పదవి కావాలన్నా, ఏ ప్రాజెక్టు కావాలన్నా యథేచ్ఛగా ఇచ్చుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారు వీళ్ళు? బీజేపీకి బానిసలుగా మారడమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేస్తున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో లేదు మన రాష్ట్రంలో. ఒక్క ఎమ్మెల్యే గెలుచుకోలేదు బీజేపీ పార్టీ, ఒక ఎంపీ గెలుచుకోలేదు బీజేపీ పార్టీ. అయినా బీజేపీ పార్టీనే మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారికి బీజేపీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. ఏమి జరుగుతుంది మన రాష్ట్రంలో? ఇలా ప్రతిపక్షము, పాలక పక్షము మన ఆశల గురించి, మన బిడ్డల భవిష్యత్తు గురించి, మనకు కావాల్సిన ప్రత్యేక హోదా గురించి, మనకు కావాల్సిన రాజధాని గురించి పట్టించుకోకపోతే ఇక ప్రజలు ఏం కావాలి? 10 ఏళ్ళు అయిపోయింది అన్న, ఆలోచన చేయండి. 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్లలో ఈ ప్రతిపక్ష నాయకుడు, ఈ పాలక పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు కలిసి అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కదా. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి? చిన్నపిల్లలైతే, స్కూల్ పోయే వాళ్ళైతే ప్రత్యేక హోదా అంటే ఏమిటి అన్నట్టుగా చూస్తున్నారు. అసలు 10 సంవత్సరాలుగా అసలు ప్రత్యేక హోదా మాకు అవసరమే లేదు, ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమైన బిడ్డలకు. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తాయి. ఇప్పటికీ 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ప్రత్యేక హోదా వస్తే. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే, రాహుల్ గాంధీ గారు మాత్రమే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, అధికారం లేకొస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కోసం పెడతాము, అది కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మీకు మాట ఇచ్చి చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది. ఒక ప్రత్యేక హోదాకైనా, పోలవరం ప్రాజెక్టుకైనా, ఇక్కడ జరగాల్సిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికైనా, మనకు రాజధాని కట్టుకోవాలన్నా, ఎక్కడైనా దుగ్గిరాజుపట్నం అయినా, ఏ పని కావాలన్నా, ఏ ప్రజలకు ప్రయోజనమయ్యే ఏ ప్రాజెక్టు కావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే చేతనవుతుంది అని ఈ 10 ఏళ్లలో నిరూపణైంది. ఎందుకంటే 10 ఏళ్లుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మనకు ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు. అయినా కూడా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. మళ్ళీ చెప్తున్నా, బీజేపీ పార్టీ అంటే ప్రపంచంలో మొత్తము భారతీయ జనతా పార్టీ ఏమో గానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ పార్టీ ఎక్కడో లేదు, వీళ్ళల్లోనే ఉంది. బీజేపీ పార్టీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఓటేసినా, బాబు గారికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది, జనసేనకు ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది.
ఆలోచన చేసుకోండి. గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. మళ్ళీ అలాంటి పార్టీ కావాలా, లేకపోతే ఇలాంటి ప్రతిపక్షము, ఇలాంటి పాలకపక్షము జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు బీజేపీకి వంతన పాడే ఇలాంటి బానిసలు కావాలా, లేకపోతే ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ కావాలా, రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కావాలా అని ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. నా గుండెలో చిత్తశుద్ధి ఉంది. మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. నేను ఏ రాజ్యాలు తీసుకోవడానికో, రాజ్యాలు ఏలడానికో ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. ఇది నా పుట్టిల్లు కావాలి కాబట్టి, నా పుట్టింటి ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి, అసలు మాట్లాడే గొంతే లేదు, కొట్లాడే గొంతే లేదు, ఎవరు లేరు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టింది. మీ అందరూ చేతిలో చేసి నాతో కలిసి పోరాటం చేయండి. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాటిస్తున్నా, మనకు ప్రత్యేక హోదా వస్తుంది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటాం, రాజధాని వస్తుంది, మన రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాల లాగా తలెత్తుకొని తిరిగేటట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు, ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల రైతుల రుణమాఫీ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది, రైతుకి కొత్త మద్దతు ధర, ఏ మద్దతు ధర అయితే రైతు పెట్టుబడి పెడతాడో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది, హామీ ఇస్తుంది. ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు, ప్రతి రోజుకు 400 రూపాయలు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగింది ఉపాధి హామీ. ఇప్పుడు కనీసం 60 రూపాయలు, 73 రూపాయలు కూడా ఇవ్వటం లేదని ఎంతమంది మొత్తుకుంటున్నారు. పట్టించుకుంటున్నారా బీజేపీ ప్రభుత్వమైనా, ఇప్పుడున్న ప్రభుత్వాలైనా? కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది 400 కనీస వేతనం కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. అంతేకాదు ఇక్కడ ఎంతో మంది అక్క చెల్లెలు ఉన్నారు, ఎంతో మంది భార్యలు, తల్లులు ఎంతో మంది ఉన్నారు. వీరు చేసే త్యాగం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళకే తెలుసు. ఎవరు వాళ్ళ నెత్తిన కిరీటాలు పెట్టరు, అయినా కూడా వాళ్ళ త్యాగాలకు మాత్రం అంతులేదు. వాళ్ళ కుటుంబం బాగుండాలి, భర్త బాగుండాలి, బిడ్డలు బాగుండాలి అని ఎన్ని త్యాగాలు చేస్తారో ఆ మహిళలందరికీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది. ప్రతి పేరింటి కుటుంబానికి, ఆ ఇంటి పెద్ద మహిళకు నెలకు 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు సహాయం కింద మీ ఇల్లు గడవడానికి కాంగ్రెస్ పార్టీ సహాయం చేస్తుంది. అంతేకాదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారు, వలసలు పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. మొట్టమొదటి సంతకం 2,25,000 ఉద్యోగాల మీదనే, భర్తీ చేయడం మీదనే మొట్టమొదటి సంతకం పెట్టామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు పెన్షన్ ప్రతి నెల 1వ తేదీ నేరుగా అకౌంట్లోకి వచ్చేటట్టే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. వితంతులకు, వికలాంగులకైతే 6,000 రూపాయలు పెన్షన్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. యువకుడు రాకేష్ రెడ్డి మీకు సేవ చేయాలి అని ఉత్సాహంగా ఉన్నాడు, మీ మధ్యనే ఉంటాడు. ఒక్క అవకాశం ఇమ్మని కోరుతున్నాడు. అద్భుతంగా మాట్లాడాడు. ఆ మాటల్లోనే తెలుస్తుంది తనకు సమస్యల పట్ల ఉన్న అవగాహన అయితేనేమి, మీకు సేవ చేయాలన్న తపనైతేనేమి. మీ అందరూ మనసులో పెట్టుకొని రాకేష్ రెడ్డిని ఆశీర్వదించండి. ఇలాంటి వాళ్ళని గెలిపించుకోండి. మీ గొంతైతాడు. మీ వల్ల బలం పొందిన ఈ రాకేష్ రెడ్డి మీకోసం పోరాటం చేస్తాడు. మీరు ఆశీర్వదించాలని, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా గుర్తు మర్చిపోకండి. రాజశేఖర రెడ్డి గారి గుర్తు, కాంగ్రెస్ గుర్తు, హస్తం గుర్తు, హస్తం గుర్తు. అమ్మా గుర్తు మర్చిపోకండి తల్లి. హస్తం గుర్తు, హస్తం గుర్తు.